నమస్కారం. మార్నింగ్ బంగారం, వెండి, ప్లాటినంలో మాట్లాడుకున్నాం కదా! మామూలుగా మనం అనుకునేది ఏంటి? ఇదిగో ఇరాన్ మీద మరలా ట్రంప్ యుద్ధం అన్నాడు. ఆయిల్ రేట్లు ఒకసారి పెరిగాయి. మరలా బంగారం పడే ఛాన్స్ ఉంది అనుకున్నాం. కానీ ఇదేం చేసింది తెలుసా? పెరిగింది. నిజంగా అసలు ఊహకు అందటం లేదనమాట ఈ బంగారం ధర అయితే. వెండి కదలకుండా అలాగే ఉంది. ఇక స్టాక్ మార్కెట్ కూడా గమనించే నిఫ్టీ 80 పాయింట్లు దాదాపు రేజ్ అయింది. మేబీ నిన్న బాగా పడిపోయింది కదా మార్కెట్. సో అందుకని కొంచెం కరెక్షన్ అన్నట్టు జరిగింది తప్ప వేరేది కాదు. సరే చూద్దాం. నేనైతే డైలీ చెప్పేదే, బంగారం మీరు అనుకున్న రేటుకి వచ్చింది అంటే కొనేసుకుని హ్యాపీగా. అది తగ్గినా ఇబ్బంది ఉండదు, పెరిగితే హ్యాపీ. పెరగటం అయితే ఖాయం. మరలా పెరిగింది ఇప్పుడు, అందుకని నేను చెప్పేది. ఒక రకం బంగారం దాని బుద్ధి చూపించింది. సో ఉదయం సాయంత్రం 2 పూట్ల కలగలిపి ఓవరాల్గా ఈ రోజుకి 1310 రూపాయలు పెరిగింది. 1,44,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక 22 క్యారెట్ గోల్డ్ ఈరోజు ఓవరాల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలగలిపి 1,200 రూపాయలు పెరిగింది. 1,32,400 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 980 రూపాయలు పెరిగింది. 1,08,330 రూపాయలుగా ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. వెండి కేజీ 2,40,000 రూపాయల దగ్గర ఉంది. అండ్ ప్లాటినం వచ్చేసి మార్నింగ్ పెరిగింది కదా 550 రూపాయలు. దెన్ 48,770 రూపాయలు అది ప్లాటినం. సో మరలా చెప్తున్నా, నాకు తెలిసి ప్రజెంట్ 22 క్యారెట్ గోల్డ్ కదా మీరు కొనేది 1,32,000 చాలా తక్కువ ఉన్నట్టే. మొన్న మధ్య ఎంత వెళ్ళింది? 1,60,000 దాదాపు వెళ్ళింది. 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇరాన్ యుద్ధం మొదలవడం ముందు. ఖచ్చితంగా యుద్ధాలు ఇవన్నీ సమసిపోయాక పెరిగేది గోల్డే. హ్యాపీగా డబ్బు ఉంటే కొని పెట్టుకోండి, చాలా తక్కువలోనే ఉన్నట్టు ఇప్పుడు. బట్ జాగ్రత్త, నేను చెప్పినట్టు కాదు, మీ కన్సైన్స్ ఓకే అంటే కొనండి.